హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. ప్రస్తుతం మన డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తుల గురించే మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది మనకి. నిజమే. సాధారణంగా ఈ మధ్య యూట్యూబ్ పెరిగిపోయిన తర్వాత డిజిటల్ మీడియా బాగా విస్తరించిన నేపథ్యంలో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ తక్కువైపోయింది. ఎందుకంటే మనకి యూట్యూబ్ అనేది చేతిలోకి వచ్చింది. కథంతా మనం గంటలు గంటలు చూడక్కర్లేదు, 5 నిమిషాల్లో బ్రీఫ్గా చెప్పేస్తున్నారు కాబట్టి ఆసక్తిగా అందరూ చూస్తున్నారు, వింటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది చేసే కామెంట్స్ కావచ్చు, కొంతమంది మాట్లాడుకునే విధానం కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నార్త్లో జరిగిన సంఘటన ఐడియా ఉంది కదా, ఆ రణ్వీర్ గారిది. ఏది పడితే అది, ఎలా పడితే అలా మీరు నవ్వుతారు కదా అని మాట్లాడేస్తామా? అసలు ఏమన్నాడో కూడా నేనైతే చెప్పలేను. ఇంకా మాట్లాడుకోవడానికే ఇబ్బందికరం, అసలు మాట్లాడకూడదు. అది చెప్తారు కదా తెలుసా, కొన్ని మాటలు మాట్లాడినా, కొన్ని పనులు చూసినా, ఇది చేసినా అది పాపము అని, సిన్. ఇది కూడా అదే. ఇండియాస్ గాట్ టాలెంట్. ఏ టాలెంట్? నువ్వు నర్తించి మెప్పించు, నువ్వు పాడి మెప్పించు, ఆడి మెప్పించు, ఏదైనా విన్యాసం చేసి మెప్పించు, జోకులేసి మెప్పించు. అవతల వాడిని మెప్పించడానికి నువ్వు చేసే చిన్న ప్రయత్నం. వాడు నిజంగా మెచ్చుకునే రేంజ్లో నీరు అద్భుతంగా ఉంటే నీకు గెలుపు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ షోలో జడ్జెస్గా కొంతమంది ఉంటారు, గెస్ట్లుగా కొంతమంది కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ టాలెంట్ ఎలా ఉన్నా వీళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పాలంటే ఢీ షో, లేదా మన సరిగమప, అది మెయిన్ షో, లేదా మన మాస్టర్ షెఫ్. మెయిన్ షో మాస్టర్ షెఫ్ కుకింగే, కానీ రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి. వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, టైంకి ఏదో ఉండకపోవడం, అంటే మనల్ని రసవత్తరంగా తీసుకెళ్ళడానికి, మనల్ని ఎంగేజ్ చేయడానికి. నెక్స్ట్ అలాగే ఢీ డ్యాన్స్ షో, డ్యాన్స్ తక్కువ ఉంటుంది, మధ్యలో వీళ్ళ స్కిట్లు ఎక్కువ ఉంటాయి. అవును, ఎంటర్టైన్ చేయడానికి. లేకపోతే చూడట్లా జనాలు. అదే పనిగా 10:30కి స్టార్ట్ చేసి అందరు గబగబా డ్యాన్స్లు వేసిపోతే వీళ్ళు చూడట్లా, ఎంటర్టైన్ అవ్వట్లా. సరిగమప షో, అది కూడా ఒక టైప్ ఆఫ్ కొన్ని డ్రామాలు జరుగుతాయి. మారిపోయాయి కదా. ఇంతకుముందు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి మనకి స్టేజ్ మీద వాళ్ళు ఎలా ఎలక్ట్ అయ్యారు, ఎలా వచ్చారు స్టేజ్ మీద చూపించేవారు. ఇప్పుడు అది కాదు, ఆడిషన్స్ కూడా మనం డైరెక్ట్ గా చూస్తున్నాం. అవన్నీ కనిపించేది అన్న ఇంట్రెస్ట్ అవును పెరిగిపోయింది. ఇప్పుడు ఇండియాస్ గాట్ టాలెంట్ కూడా ఇందాక మనం చెప్పినట్టు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ టాలెంట్ని ప్రదర్శించిపోవాలి. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో కూడా వచ్చింది అప్పట్లో. అదూర్స్ అని రాలా, నాగబాబు అండ్ అనసూయ జడ్జిలుగా ఉండే, ఒక్కొక్కరు వచ్చి రకరకాల టాలెంట్లని చూపించి వెళ్ళేవాళ్ళు. ఇక ఇప్పుడు ఇక్కడ ఓ జడ్జిగా ఈయన స్టాండప్ కమీడియన్, ఈయనకి యూట్యూబ్లో కొద్ది గొప్ప ఫాలోవర్స్ ఉన్నారు. జోకులు వేసి అందరిని నవ్వించడం ఈయన డ్యూటీ. ఈ జోకులు కాస్త ఎక్కడికి వెళ్తున్నాయంటే శృతి మించుతున్నాయి ఈ మధ్యకాలంలో. మనం జబర్దస్త్నే డబుల్ మీనింగ్ డైలాగులు వేస్తారు, ఆడవాళ్ళని కించపరిచేలా మాట్లాడతారు అని గతంలో మాట్లాడుకున్నాం. అది ఒక వైపు అంతే. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్, అంటే ఇక అసలు మాట్లాడుకోకూడనివి, వినకూడనివి అనమాట. తనన్న మాట ఏంటి, మీ అమ్మ నాన్న శృంగారం చేసుకునేటప్పుడు అదేంటిది, నువ్వు కూడా మధ్యలో దూరి అంతటితో ఆపేస్తావా, ఇంకేదో చేస్తావా, దరిద్రం, వాడేదో వాగాడు, వాళ్ళందరూ పగలబడినాడు, ఆహాహాహా ఓహోహోహో ఎంత బాగా చెప్పాడు అని చెప్పి క్లాప్స్ కొట్టి నవ్వారు. మొత్తానికి అది టెలికాస్ట్ కూడా అయ్యింది. టెలికాస్ట్ అయినప్పుడు అందరూ చూసేవాళ్ళు చూస్తూ అక్కడ కత్తిరించుకున్నారు దాన్ని, ఆ మొక్కని. ఇలా ఉంటున్నాయి మన షోస్. ఏం చేస్తున్నారు మీరు? కానీ ఆగుదాం ఇక్కడ. అతను ఏం మాట్లాడాడు, ఆ నీచమైన మాటలేవి మనం మాట్లాడచ్చు, ఆ మాట తప్పలేదు. అది పక్కన పెడితే పక్కోళ్ళు ఎలా నవ్వారు, వాళ్ళకి జోకు. 1 2 అదేం లైవ్ కాదు, నువ్వు అనేస్తే బయటకు వచ్చేసింది, నాలుగు ఖర్చుకోవడానికి రికార్డెడ్ వర్షన్ మన చేతుల్లో ఉంటుంది. ఎడిటింగ్, అది ఎడిటింగ్ వెళ్తుంది. తర్వాత అంతా అయిపోయిన తర్వాత దానికి ఒక హెడ్ ఉంటారు, అది ఛానల్ కూడా కలర్స్, ఛానల్ కు రెప్యుటేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ హెడ్, ఇదంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ అంతా ఒకరు చూస్తారు, 100% చూసి దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాతే మన దగ్గరకు రావడానికి మినిమం 1 week to 10 days హ్యాపీగా పడుతుంది. ఫస్ట్ షూట్ అంతా అవుద్దా, ఎందుకంటే మనకు తెలుసు మనం ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఎడిటింగ్ వెర్షన్ లో కూడా వాడు ఎక్కడెక్కడ సౌండ్స్ వేయాలి, ఎక్కడెక్కడ ఏం వేయాలో ఎడిటర్ చూస్తాడు, జిమ్మికిలేస్తారుగా. ఆ ఎడిటర్ కి నచ్చింది ఇది, ఆ క్రియేటివ్ హెడ్ కి నచ్చింది. ఉంటారా మధ్యలో కనీసం ఒక 10 నుంచి 20 మంది ఉంటారు. అన్ని చేతులు మారిన తర్వాతే కలర్స్ టీవీలో వస్తుంది.
ఎవరికి ఒక్కరు కూడా తప్పనిపిలే, ఎవరికి అనిపించలేదు. అది ఇక్కడ నా పాయింట్. నేషనల్ టెలివిజన్ ఇప్పుడు నేను ఈ రణవీర్ ఈ వీడినొక్కడిని అన్నట్ల, నా పాయింట్ కూడా అది. వాడు వాగింది ఏదో వాగాడు, కరెక్టే, ఇట్స్ ఓకే, వాడు వాగింది కూడా తప్పే. అది ఇన్ని దాటుకొని ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక లైవ్ డిబేట్ అనుకోమా, మనందరం కొట్లాడుతాం, టెలికాస్ట్ అవుతుంది, పట్టుకుని ఒక బూత్ మాట్లాడేసాడు వాడు, అది రచ్చ అవుతుంది పెద్దగా సంథింగ్. అదే అంటే ఇప్పుడు జరిగిపోయినప్పుడు వీళ్ళు నవ్వేశారంటే సరిగ్గా విన్నారా వినలే అనుకుందాం, అంటే ఆ మూమెంట్ లో అంత హడావిడిలో అంతమంది ఉంటారు అనుకుందాం. కానీ తర్వాత ఇంత పెద్ద ప్రాసెస్ లో ఒక్క వ్యక్తికి కూడా ఇది తప్పు అని అనిపించలేదా? ప్రోగ్రామ్ కి డైరెక్టర్ ఉంటాడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా అది భలే ఉంది అనిపించింది. ఎలా అనిపిస్తుంది? వాళ్ళు నవ్వడంలో నేను తప్పను, ఎందుకు చెప్పనా, వాళ్ళు అది వినకుండా కూడా నవ్వుతారు. ఇప్పుడు మనకి జబర్దస్త్ కూడా ఆ షూట్ అయిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు అవైలబిలిటీ లేరు, లంచ్కి వెళ్ళారు, జడ్జిలు నవ్వరు, తర్వాత ఇక్కడ పెట్టేసి మేడం ఇప్పుడు ఆ జోక్ చెప్పారు మీరు నవ్వాలి అనేస్తారు, అది షూట్ చేస్తారు. అలా కూడా ఉంటుంది. పోనీ ఇప్పుడు అక్కడ కూడా ఏంటి, వాళ్ళకు డ్యూటీ ఇచ్చారు, వచ్చిన గెస్ట్ స్టాండప్ కమెడియన్ ఈ జడ్జి గారు, ఆయన ఏం చెప్పినా జోకులే చెప్తారు, మీరు నవ్వాలి. వాడు ఏదేదో ఒకటి, ఏ బాటిల్ కలర్ బాగుంది నవ్వాలి, అంతే. అది వాడి డ్యూటీ అది. సరే, ఈ డ్యూటీ అయిపోయింది, వాళ్ళందరూ అక్కడ నటించడానికి వచ్చారు, నటించి బయటకు వచ్చారు. నెక్స్ట్ ఆ డైరెక్టర్ కట్ చెప్పాలా దానికి, సార్ ఏంటి సార్ ఎంత మాట అనేసారు, ఇది వద్దు ఉంచుదామా తీసేద్దామా, ఆ డిస్కషన్ నడిచిందో నడవలేదో కూడా తెలియదు. అంటే అదే చెప్తా, ఇప్పుడు ఆ మూమెంట్ లో వదిలేసి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత చెప్పాలి కదా వీళ్ళ మాట్లాడుకు. లాస్ట్ కి ప్రోగ్రామ్ ఛానల్ కి వచ్చింది, ఛానల్లో టెలికాస్ట్. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ సంస్థ వేరు, ఛానల్ స్లాట్ వేరు. ఆ సంస్థకి అలాట్ చేసిన స్లాట్ కి అది వచ్చింది. ఈ టీవీకి సంబంధించి కూడా ఒక క్రియేటివ్ హెడ్ అనేవాడు ఒకడు ఉంటాడు కదా, నేషనల్ టెలివిజన్. హౌ కెన్ ఇట్ పాసిబుల్ అని వాళ్ళకి అనిపించలే. యాక్చువల్గా మనం జబర్దస్తి షోస్ చేస్తామా, ఎక్కడో నానక్రమ్ కూడా ఇంకెక్కడో జరుగుతాయి, అవంతా ఛానల్కి వెళ్ళిన తర్వాత ఎడిటర్ అందరూ కూర్చుని దాన్ని కట్, ఎడిటర్స్ చెప్తూ ఉంటారు ఇలా జరగకూడదు, ఇది మాట్లాడకూడదు, ఇదంతా అయిపోయాక హెడ్ చూస్తారు అక్కడ ఎవరు ఉంటారు. సో ఒక వర్గం పీపుల్ కి దిస్ ఈజ్ యాక్సెప్టబుల్, అది కాబట్టి అంత ధైర్యంగా కాదు, అందుకే అతను అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. అది ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఇంకెక్కడికైనా ఏమన్నా మాట్లాడతారు. వాడు ఎక్కడైతే స్టాండప్ కమెడియన్ గా ఉన్నాడో ఆ టెరిటరీస్ లో కూడా వచ్చి నవ్వే వాళ్ళకు కూడా ఇవే జోకులు చెప్తారు, వాళ్ళకి ఇది యాక్సెప్టబుల్. అవును. సో ఒక వర్గానికి ఇది యాక్సెప్టబుల్ అంటే అంతమంది ఉన్నారు దీన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఒక ఛానల్కే ఇది యాక్సెప్టబుల్. కలర్స్ టీవీ అంటే ఎంత పెద్ద ఛానల్, నేషనల్ ఛానల్ అది. అసలు యాక్చువల్ కలర్స్ కి మంచి పేరుంది, చాలా మంచి 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 ప్రోగ్రామ్స్ వస్తాయి నిజంగానే ఆ ఛానల్. అందులో వచ్చే సీరియల్స్ కూడా చాలా బాగుంటాయి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. మన డబ్బింగ్ సీరియల్స్ అవే, అక్కడవే కలర్స్ వే, చిన్నారి పెళ్లి కూతురు అక్కడి నుంచి వచ్చింది, అక్కడవే బిగ్ బాస్ సమ్ టైమ్స్ కలర్సే వస్తాయి. అవును అవును. అండ్ అట్లాంటి ఛానల్లో నేషనల్ టెలివిజన్లో ఇప్పుడు ఇలాంటి. ఇక ఈ అబ్బాయి కూడా ఏది మాట్లాడినా నాకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఏది మాట్లాడినా నవ్వుతారులే అని అనేసుకున్నాడా? తను కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా వాళ్ళకి, తనకి కూడా ఒక మమ్మీ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదా? అదే పోనీ అంటే ఒక వర్గానికి ఇది యాక్సెప్టబుల్, దానికి ఒక వర్గం యాక్సెప్ట్ చేస్తుంది. స్వర్ణ 50-50 ఉంది ఇప్పుడు పొజిషన్. ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, కరెక్టే, వాడిని జైల్లో వేయండి, వాడిని నాలుగు కత్తిరించండి, ఎలా మాట్లాడతారు అసలు ఇదేంటి? తల్లిదండ్రులు ఇప్పుడు బేసిక్గా తల్లిదండ్రులు కూడా పిల్లలు కొన్ని మాటలు అడుగుతున్నారండి అని ఇబ్బంది పడి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. మేము కొన్ని సమాధానాలు చెప్పలేకుండా, నిన్న మాకు అబ్బాయి వచ్చాడు, అమ్మ పిల్లలు ఎలా పుడతారు అని అడుగుతాడు వాడు, తల్లి సమాధానం చెప్పలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుద్ది, ఇట్లా అడుగుతున్నాడండి అబ్బాయి ఏం చెప్పమంటారు అంటే ఇలా మేనేజ్ చేయండి. యాక్చువల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడపిల్లల్ని తల్లిని అంటిపెట్టుకుని ఉండమని చెబుతారు, అబ్బాయిని తండ్రిని అంటిపెట్టుకోమని చెబుతూ ఉంటారు. కొంచెం క్లోజ్ గా పెంచుతున్న పేరెంట్స్ అయితే పిల్లలు ఏది ఆపకుండా అన్ని అడుగుతారు, వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. ఒక రకంగా చెప్పండి, ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఏదో రకంగా చెబుతున్నారు, ఇంతకుముందు అసలు డిస్కస్ చేసేవాళ్ళే కాదు, అసలు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీడు దాన్ని జోకులాగా అంత చండాలంగా అంత నీచంగా మాట్లాడుతుంటే వీళ్ళందరూ పగలబడి ఎగబడి నవ్వుతున్నారు. అంటే మనం ఎక్కడికైనా వచ్చేయచ్చు, చాలా డెవలప్మెంట్ ఉండొచ్చు, ఏఐ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ మన కట్టుబాట్లు మనకి కొన్ని దగ్గరే ఆగిపోవాలి. శృతి మించి మాట్లాడకూడదు, శృతి మించి కొన్ని జరగకూడదు. నువ్వు అది కూడా రోడ్డు మీదే పెట్టేస్తానంటే అది నీ విజ్ఞతకు వదిలేయాలేమో కదా, ఇంకంతకు మించి ఇంకేమన్నా మాట్లాడడానికి ఉందా? అసలు దాని గురించి ఇంకేం మాట్లాడతాం అంటే, బికాజ్ ఎందుకంటే అందరూ నెగిటివ్ చేస్తారు. అసలు ఇది ఆ ఛానల్ కత్తిరించిన, ఎడిటర్ కత్తిరించిన, ఈ రోజు మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. రెస్పెక్ట్ దేవుడు పెట్టిన
నేచర్ ఇవన్నీ కొన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. దాన్ని కూడా నువ్వు బయటకు తీసుకొచ్చి చండాలం చేసేస్తే అండ్ ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి ఒక 4 days అవుతుంది, రన్నింగ్ 4th డే కదా. అవును. ఈ రోజు వరకు కూడా ఛానల్ నుంచి ఆ బిట్ని ఎడిట్ చేయలేదు, ఆ ప్రోగ్రామ్ని ప్రైవేట్ చేయలేదు. సో స్టిల్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ దెమ్. అదే అంటారు, ఇంతకు మించి మనం మాట్లాడాలి అని అంటే ఇక వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం. బయట గొడవలు జరుగుతున్నాయంటే వెంటనే ఇప్పుడు మనమైనా సరే ఒక వీడియో ఇబ్బంది పెడుతుంది అంటాను మీ ఛానల్ అంటే దే విల్ గో ప్రైవేట్ చేసేస్తా లేదా డిలీట్ చేస్తా. అంతే అంతే చెయ్యాలి కూడా. బట్ ఇక్కడ అది అలాగే ఉండింది. అదే అంటున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్.